ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో మనం ఎవరూ చూడలేదు. 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు, ఒక రాష్ట్రం, ఇన్ని కోట్ల మంది జనం బాధ్యత మోసే వ్యక్తి నవ్వు రావడం అనేది ఉండదు. ఎప్పుడు లోపల ఎలా చేయాలి సమస్యను ఉంటుంది. అలాంటి వ్యక్తికి మీరు, అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించినందుకు మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక సింపుల్గా చెప్పాలంటే మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే నేను మర్చిపోయాను. నేను అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు. అంటే ఇది ఎంత అంటే ఇది మన ఒక్కళ్ళకి ఆనందం కాదు. ఇది శాసనసభ్యులు అంటే ఎప్పుడు వ్యక్తిగత కక్షలు, గొడవలు, అరుపులు, కేకలు అన్న సంస్కృతి గత 5 సంవత్సరాలుగా చూసాం. అలాంటిది మనందరం విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళం, అందరం కలిపి ఎన్డీఏ కూటమి. ఆశ కలిగింది రాష్ట్రానికి, 5 కోట్ల మంది ప్రజలకి, దేశానికి ఒక బలమైన, ఒక సమర్థవంతమైన నాయకత్వం ముందుకు వచ్చింది నడిపించడానికని. ఈ రోజున సమర్థవంతమైన నాయకత్వమే కాదు, ఆనందాన్ని పంచే నాయకత్వం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిలో చూసాం. అసలు ఇలాంటి వేడుకని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సహజంగానే ఆయనలో ఉండే ఒక గ్రేట్ హ్యూమర్ ఉంటుంది, హాస్యశీలి. స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి పాత్ర ప్రశంసనీయమైనది. ఎందుకంటే ఆయన కనుక పూనుకోకుండా కానీ ఉండుంటే ఇంత ఆనందాన్ని మనకి లభించే అవకాశం ఉండదు. మనస్ఫూర్తిగా చింతకాయల అయ్యన్న పాత్రుడి గారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు దురదృష్టవశాత్తు ఏంటో, నేను ఎప్పుడు నా క్రీడలు నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా. మొట్టమొదటిసారి నాకు కూడా ఒక ఆశ కలిగింది, నాకు కూడా చేయాలనిపించింది. మేము వచ్చే సంవత్సరం ఒక ప్రయత్నం చేస్తాను. ఈ కంటే కూడా మనందరి మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం, అంటే ఏదన్నా సమస్యలు వస్తే కలిసికట్టుగా పోరాడే ఒక ఐక్యతనిచ్చింది. అది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందరం పార్టీలకు అతీతంగా మర్చిపోయి, సీనియారిటీ జూనియర్ని తారతమ్యాలని మర్చిపోయి అసలు ముందు తీసుకెళ్లిన విధానం, ఈ స్ఫూర్తి ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి కూడా ఒక స్ఫూర్తి అని మనస్ఫూర్తిగా నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రతి అంశాన్ని, ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లిన మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా, స్పోర్ట్స్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అందించిన సహాయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.